యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామములో కూడి వచ్చిన సంఘమంతటికి క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలండి. కృపగలిగిన దేవుడు మిమ్మును మీ కుటుంబాలను తన హెచ్చైన కృపలో మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. దగ్గరగా చెప్దాం. చేతులెత్తి ప్రభు నామానికి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృపగలిగిన దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఈ సంవత్సర కాలమంతయు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అన్ని విషయములలో బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. మంచిది ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనిషి బ్రతకటానికి ఆక్సిజన్ ఎంత అవసరమో క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రార్థన ఊపిరి వంటిది. మనిషి భౌతికంగా బ్రతకటానికి ఆక్సిజన్ లేకపోతే ఏ రీతిగా మనిషి చనిపోతాడో, ఆధ్యాత్మిక జీవితంలో మనము శక్తిమంతులుగా ఉండటానికి, ఆత్మీయ జీవితంలో మనము దేవుని మహిమ కొరకు మరింత ఉజ్జీవంతో ముందుకు కొనసాగటానికి ప్రార్థన క్రైస్తవ ఆత్మీయ జీవితానికి ఊపిరి వంటిది. నీ జీవితంలో ఒక్క మాటను నువ్వు గుర్తెరగాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే శక్తి కేవలం ప్రార్థనకి మాత్రమే ఉంది అని నువ్వు గుర్తెరగాలి. అలాంటి ప్రార్థన విషయంలో ఈరోజు చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు. ప్రార్థనని చాలామంది వారి జీవితాలలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకొరకే దేవుని కార్యాలు వారి వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో ఆలస్యమైపోతూ ఉన్నాయి. దేవుని కార్యాలు బలంగా మన పట్ల దేవుడు జరిగించాలంటే, ఊహించని కార్యాలు ఆయన పిల్లలంగా మన జీవితాలలో మనము అనుభవించాలంటే ఏ ఆయుధాన్ని మనము కలిగి ఉండాలి? ప్రార్థన అనే ఆయుధాన్ని మనము కలిగి ఉండాలి. ఒక భక్తుడు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. ప్రియులారా, 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడంట. దేవునికి స్తోత్రం. 100 మంది ప్రసంగికుల కంటే ఒక్క ప్రార్థనా పరుని ద్వారా దేవుడు అసాధారణమైనటువంటి రీతిలో కార్యాలు జరిగిస్తాడు. అందుకే సాధు సుందర్ సింగ్ గారు అన్నటువంటి మాట, ప్రార్థించేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. ఈరోజు క్రైస్తవ జీవితానికి వెన్నుముక, ఊపిరి లాంటి ఆ ప్రార్థన యొక్క ఆవశ్యకతను దేవుని పిల్లలంగా మనము గుర్తెరగటానికి, దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ సంవత్సర కాలములో శ్రేష్టమైనటువంటి ప్రార్థన అనుభవాలలో మనము ఎదగటానికి దేవుడు తన లేఖనపు వెలుగులో నుంచి కొన్ని ప్రార్థనలను మనకు ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో ఆయన జ్ఞాపకము చేయ ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనలను మనము మన వ్యక్తిగత జీవితాలలో మనము సాధకము చేయగలిగితే దేవుడు నిన్ను శక్తిమంతురాలిగా చేసి నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చి ఊహించని కార్యాలు నా దేవుడు నీ పట్ల ఈ సంవత్సర కాలంలో జరిగించుకోబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటో వాటిని నేను జ్ఞాపకము చేయక మునుపు 2 భక్తులు అన్నటువంటి 2 మాటల్ని నేను మీకు జ్ఞాపకము చేస్తాను. 2 భక్తులు అన్నటువంటి మాటలు ఏంటంటే, మార్టిన్ లూథర్ అనేటటువంటి దైవజనుడు అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, ఈరోజు నాకెంతో పని ఉంది,
ఈరోజు నాకెంతో పని ఉంది, మొదటి 3 గంటలు నేను ప్రార్థనలో గడపకపోతే, కనిపెట్టకపోతే సాతానుదే నా మీద విజయం అని అన్నాడు. మొదట 3 గంటలు నేను ప్రార్థనలో కనిపెట్టకపోతే ఎవరిది నా మీద విజయం? సాతానుదే నా మీద విజయం. అలాగునే బిల్లీ గ్రహం గారు కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట అన్నారు. అమెరికా దేశంలో అంత గొప్ప ఉజ్జీవము రగిలించబడటానికి, అమెరికా దేశంలో బలమైనటువంటి స్వార్థ ప్రకటింపబడటానికి, అనేక మంది రక్షణలోనికి రావటానికి బలమైనటువంటి పరిచర్య చేసినటువంటి బిల్లీ గ్రహం అనేటటువంటి దైవజనులు అన్నటువంటి 3 మాటలు ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థన అనేటటువంటి మాటని 3 సార్లు ఆయన చెప్పటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఏదైనా కార్యము జరగాలంటే, ఎక్కడైనా ఉజ్జీవము రావాలంటే, ఎవరైనా రక్షణలోనికి నడిపించబడాలంటే, దేవుడు చెప్పండి అక్కడ అద్భుతాన్ని జరిగించాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అని అన్నారు ప్రియులారా. ఈరోజు మన జీవితంలో ఏదైనా జరగాలంటే మనకి ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే దేవుని కార్యాలు మన పట్ల జరగవు ప్రియులారా. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని పిల్లలమైన మనం ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో మనము సాధకము చేయాల్సినటువంటి, మన వ్యక్తిగత జీవితాలలో మనము కలిగి ఉండాల్సినటువంటి కొన్ని ప్రార్థనల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వీటిని మనము అవలంబించగలిగితే, వీటిని మనము సాధకము చేయగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తాడు, తప్పక నీ పట్ల తన కార్యాలు జరిగిస్తాడు, నిన్ను ఉజ్జీవపరుస్తాడు, తన ఆత్మశక్తితో నిన్ను నింపుతాడు, తన మహిమ కొరకు నిన్ను నిలవబెట్టుకుంటాడు. ఎప్పుడంటే ఈ ప్రార్థన అనుభవాలను మన వ్యక్తిగత జీవితాలలో మనము కలిగి ఉన్నప్పుడు. మొట్టమొదటి ప్రార్థన అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని పిల్లలంగా మనము సాధకము చేయాల్సినటువంటి మొదటి ప్రార్థన అనుభవం ఏంటంటే ఏకాంత ప్రార్థన, లేకపోతే వ్యక్తిగత ప్రార్థన. ఏంటి ప్రియులరా? ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. మత్తయి సువార్త లేఖనాన్ని మనము చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. దేని కొరకు వెళ్ళారు? ప్రార్థన చేయటానికి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థనకు మాదిరి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. ప్రార్థన కొరకే చెప్పండి ప్రభు అంత పరితపించారు. పరిశుద్ధుడైనటువంటి దేవుడే అధిక సమయం ప్రార్థనలో గడిపితే, పరిశుద్ధుడైనటువంటి ప్రభువే ప్రార్థనలో అధిక సమయము గడిపితే, ప్రార్థనకు చెప్పండి దేవుని పిల్లలమైనటువంటి మనము ఇంకెంత సమయాన్ని కేటాయించుకోవాలి, ఇంకెంత ప్రార్థన కొరకే మనము పరితపించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పండి వ్యక్తిగత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారు. పరిశుద్ధుడైనటువంటి దేవునికి చెప్పండి ప్రార్థన యొక్క ఆవశ్యకత, ప్రార్థన కొరకైనటువంటి పరితాపం యేసుక్రీస్తు వారికి ఉంటే, ఆయన పిల్లలమైనటువంటి మనము ఇంకెంత పరితపించాలి. ప్రార్థనలో గడపటానికి మనము అధిక సమయాన్ని కేటాయించుకోవాలి అని లేఖనపు వెలుగులో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దినమంతా చెప్పండి యేసుక్రీస్తు ప్రభు వారికి ఖాళీ ఏమీ లేదు ప్రియులరా. దినమంతా చెప్పండి ప్రభు విస్తారమైనటువంటి పరిచర్య చేశారు, ఆయన ప్రయాణాలు చేశారు, ఆయన బోధలు చేశారు, ఆయన అద్భుతాలు చేశారు, ఆయన స్వస్థపరిచారు. కానీ చెప్పండి ఏం చేయటం మానలేదు? ఆయన ప్రార్థించటం మానలేదు. ఏకాంతంగా కొండ ఎక్కిపోయి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. మనకే చెప్పండి దేవుడు శ్రేష్టమైనటువంటి మందిరాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి గృహాన్ని ఇచ్చాడు. ఒక నిర్ణీతమైనటువంటి సమయాన్ని ప్రార్థన కొరకే మనము కేటాయించుకోవాలని తన లేఖనపు వెలుగులో నుంచి దేవుడు మనలను పురికొల్పుతూ మాట్లాడుతూ ఉంటుండగా, మనము కలిగి ఉండాల్సినటువంటి మొదటి ప్రార్థన అనుభవం ఏంటంటే ఏకాంత ప్రార్థన అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఈరోజు చెప్పండి ఎంత స్వార్థముతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తూ
చేస్తున్నారంటే మన కొరకు, మన కుటుంబాల కొరకు మాత్రమే కాదు, నీ ముందు ఎంతోమంది నశించిపోతుంటుండగా, ఎంతోమంది రోగాలతో ఉంటుండగా, ఎంతోమంది సమస్యలతో ఉంటుండగా, ఎంతోమంది రకరకాల ఇబ్బందులతో ఉంటుండగా, ఎంతోమంది భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉంటుండగా, వారందరి కొరకే ఎవరు ప్రార్థన చేస్తారు? ఏకాంతంగా వారందరి కొరకే ప్రార్థన చేయాల్సినటువంటి భారము చెప్పండి ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. సంఘములో ఉన్నటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనము, మన చుట్టూ చెప్పండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎవరైతే చెప్పండి బాధలో ఉన్నారో, ఎవరైతే చెప్పండి భయంకరమైనటువంటి వ్యాధులతో ఉన్నారో, ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరైతే భయంకరమైనటువంటి త్రాగుడుతో, భయంకరమైనటువంటి వ్యసనాలతో ఉన్నారో, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారో, వారందరి కొరకు రక్షింపబడినటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనకి దేవుడు బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఏకాంతంగా వారందరి కొరకు ఏం చేసేవారం కావాలి? ప్రార్థించేవారము కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పండి మనల్ని దుష్టుని నుండి కాపాడుమని ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు. ఏకాంతంగా చెప్పండి గంటలు గంటలు ప్రభు ప్రార్థించారు. ప్రభు రాత్రంతా ప్రార్థన చేశారు. ప్రభు చెప్పండి విస్తారమైనటువంటి పరిచర్య చేసినప్పుడు కూడా చెప్పండి శిష్యులను వీడుకొలిపి చెప్పండి ప్రార్థన చేయటానికి ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళారు, అరణ్యములోనికి వెళ్ళారు. ఆయన చెప్పండి ప్రార్థించటానికి చెప్పండి ఏం చేయలేదు? మానలేదు. ఈరోజు చాలామంది వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు. బోల్డ్ అని పనులు పాస్టర్ గారు, ఉదయం లేస్తే చెప్పండి పిల్లలతో అవ్వట్లేదు పాస్టర్ గారు, డ్యూటీ బిజీ పాస్టర్ గారు. నీకెంత పనున్నా, నువ్వు ఎంత బిజీ అయినా ప్రార్థన చేయటానికి చెప్పండి మానకూడదు. ఏకాంత ప్రార్థన, మార్టిన్ లూథర్ అన్నటువంటి మాట అదే. నేను మొదట 3 గంటలు ప్రార్థనలో చెప్పండి గడపకపోతే నా మీద సాతానుదే విజయం అని అన్నాడు. ఈరోజు చెప్పండి విశ్వాసికి చెప్పండి ఒకలాంటి భయం ఉండాలి. ఈరోజు నేను ప్రార్థనలో గడపకపోతే నాకేదో శోధన పొంచి ఉంది, నాకేదో చెప్పండి ప్రతికూలత రాబోతుంది, నేను ప్రార్థన చేసుకోలేకపోయానన్నటువంటి బాధ మనకి ఎప్పుడైతే కలుగుతుందో ప్రార్థన చేయటాన్ని మనము అస్సలు మానం. ఈరోజు ప్రార్థనని ఎంత మనము నిర్లక్ష్యం చేస్తున్నామంటే అందుకొరకే కుటుంబాలలో చెప్పండి సమస్యలకి కారణం, అందుకోసమే కుటుంబాలలో చెప్పండి దేవుడు కార్యాలు జరిగించలేకపోతున్నాడు. అందుకొరకే ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదగాల్సినంతగా మనం ఎదగలేకపోతున్నాం. దేవుని యొక్క శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం. అపవాది మీద మనం విజయాన్ని పొందలేకపోతున్నాం. దీనికి గల కారణం ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన లోపించింది. వ్యక్తిగత ప్రార్థన లోపించింది ప్రియులారా. ఒక భక్తుడు అన్నటువంటి మాట తెలుసా? అధిక సమయం ప్రభుతో గడిపేవారంట క్రీస్తులా రూపాంతరపరచబడతారంట. దేవునికి స్తోత్రం. అధిక సమయం ఎవరైతే ప్రభుతో గడుపుతారో, ప్రార్థనలో గడుపుతారో వారు క్రీస్తు పోలికలోనికి రూపాంతరపరచబడతారు. దేవునికి స్తోత్రం. వారి స్వభావంలో మార్పు వస్తుంది, వారి జీవితంలో మార్పు వస్తుంది, వారి నడవడికలో మార్పు వస్తుంది, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి అనేకులకు చెప్పండి స్ఫూర్తిగా ఉంటుంది, మాదిరికరంగా ఉంటుంది. ఎప్పుడంటే వారు ఏకాంతంగా వ్యక్తిగతంగా అధిక సమయము ప్రార్థనలో గడుపుతున్నామా? యవన బిడ్డలు చెప్పండి వ్యక్తిగతంగా అధిక సమయం ప్రార్థనలో గడపాలి. మీ యవన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే కుటుంబ యజమానురాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అధిక సమయం ప్రార్థనలో కేటాయించుకోగలిగితే మీ కుటుంబాలలో చెప్పండి దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. మీ కుటుంబాల చుట్టూ దేవుడు తన కంచెను వేస్తాడు. తన భద్రత మీ కుటుంబాలలో ఉంటుంది, తన సన్నిధి మీ కుటుంబాలలో ఉంటుంది, తన కార్యాలు బలంగా మీ కుటుంబాలలో దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడంటే ఆ తండ్రి ఆ తల్లి వ్యక్తిగత ప్రార్థన అనుభవాన్ని కలిగినప్పుడు తల్లికి ప్రార్థన ఉండట్లేదు, తండ్రికి ప్రార్థన ఉండట్లేదు, పిల్లలు ప్రార్థన చేయట్లేదు. అందుకోసమే చెప్పండి ఆ కుటుంబాలలోనికి చెప్పండి అపవాది ప్రవేశించి ఆ కుటుంబాలను కలవరపరుస్తున్నాడు, శోధనకి గురి చేస్తూ ఉన్నాడు, సమాధానము లేకుండా చేస్తున్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ కుటుంబాలలోనికి జరగటానికి గల కారణం ఏంటంటే ఆ కుటుంబాలలో ప్రార్థన లేమి, వ్యక్తిగత ప్రార్థన లేదు. ఏ కుటుంబాలలోనైతే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాల చుట్టూ కంచె ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబాలలోనైతే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాల మీద దేవుని దృష్టి ఉంటుంది. ఏ కుటుంబాలలోనైతే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాలలో దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది. ఏ కుటుంబాలలోనైతే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాలలోనికి అపవాదికి కానీ అపవాది గారి యొక్క శక్తులకు కానీ స్థానమే లేదు. స్తోత్రం చెప్పరే. ఏ అనుభవాన్ని కలిగి ఉండాలి? మొట్టమొదటిగా వ్యక్తిగత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రభు విస్తారమైన పరిచర్య చేసి దేన్ని నిర్లక్ష్యం చేయలేదు ప్రియులరా? వ్యక్తిగత ప్రార్థనని, ఏకాంత ప్రార్థనని నిర్లక్ష్యం చేయలేదు. పడుకోవచ్చు కదా,
అలసట తీర్చుకోవచ్చు కదా. ప్రభు ఎప్పుడు చెప్పండి, శిష్యులు వెనకాతలు నడవలేదు, శిష్యులు ముందే నడిచారు. ఆయన గలిలయకు, కపెర్నహూముకు, ఇలా ప్రాంతాలన్నీ ప్రభు తిరిగారు. ఎంత అలసిపోవాలి, ఎన్ని అద్భుతాలు చేశారు ఆయన. సమాజ మందిరములో బోధించినటువంటి పరిస్థితులు. కానీ ప్రభు చెప్పండి, ఒక్క దినం చెప్పండి ప్రార్థనలో గడపటానికి ఈరోజు నిర్లక్ష్యతను చూపించలేదు. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవునికే ప్రార్థన ఎడల అంత పరితాపం ఉంటే, అంత తృష్ణ ఉంటే, దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రార్థన కొరకు ఇంకెంత పరితపించాలి, ఇంకెంత తృష్ణ కొనాలి అని లేఖనపు వెలుగులో నుంచి దేవుడు మనలను స్పృశిస్తూ మాట్లాడుతున్నాడు. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళిపోయారు? కొండకి. ప్రార్థన చేయటానికి కొండకు పోయారు ఆయన. హృదయంలో ఒక విశ్వాసికి చెప్పండి, నేను ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. బిజీ అయిపోయారు. అన్నిటికీ సమయం ఉంది మనకి. సెల్ ఫోన్తో గడపడానికి సమయం ఉంది, అక్కడికి చెప్పండి ఊర్లకి వెళ్ళటానికి సమయం ఉంది, సమయం అంతటిని చెప్పండి వేరే వాటికి కేటాయించుకోవటానికి సమయం ఉంది. కానీ చెప్పండి దేనికి సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాం? ప్రార్థనకి సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాం. దేవుడు కార్యాలు చేయాలని ఉంది, దేవుడు అద్భుతాలు చేయాలని ఉంది, దేవుడు మనకి చెప్పండి నూతనమైనటువంటి అభిషేకాన్ని మనకి అనుగ్రహించాలన్నటువంటి ఆశ మనకు ఉంది. కానీ ఏం చేయలేకపోతున్నాం? ప్రార్థించలేకపోతున్నాం. వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళారు? ఆయన కొండకు వెళ్ళారు. ఒక్క మాట మిమ్మల్ని అడగనప్పుడు ఇల్లరా, గడిచినటువంటి సంవత్సరం దేవుడు ఎంత సమయం మనకి ఇచ్చాడు, ఎంత నిర్లక్ష్యం చేస్తాం. ఈరోజు చాలామంది అనుకునే మాట ఏంటో తెలుసా? ఈరోజు చేయకపోతే రేపు చేసుకుందాం, ఇలా అనుకోనే రేపు చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం అని అనుకొని చెప్పండి ఇంకా పూర్తిగా ప్రార్థన ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేసేస్తున్నాం. ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ఒక్క ప్రార్థన నువ్వు నిర్లక్ష్యం చేస్తే చాలా విషయాల్లో నువ్వు డిఫీట్ అయిపోతావు, చాలా విషయాల్లో అపవాదికి చిక్కుకుపోతావు. నువ్వు చెప్పండి, అపవాదికి చిక్కుకుపోకుండా ఉండాలంటే, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు శక్తిమంతుడుగా ఉండాలంటే, దేవుని కార్యాలు నువ్వు అనుభవించేటటువంటి విశ్వాసిగా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలంటే వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రభు ప్రార్థనని ఎప్పుడు ఏం చేయలేదు? నిర్లక్ష్యం చేయలేదు. ఎంత సమయం ఇచ్చాడు? గడిచిన 2025 సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దినానికి చెప్పండి ఎంత సమయం ప్రార్థన చేస్తాం? దినానికి చెప్పని కృతజ్ఞతగా దేవునికి ఎంత సమయాన్ని ఇవ్వాలి? 24 గంటల్లో 2 గంటలు ఇవ్వాలి. ప్రార్థనకి 2 గంటలు ఇవ్వాలి. ఈరోజు చెప్పండి కనీసం 10 నిమిషాలు ఇవ్వలేక పోయే విశ్వాసులు లేరు. 10 నిమిషాలు ప్రార్థనకి కేటాయించుకోలేకపోతున్నారండి. ఫ్యామిలీ ప్రేయర్కి చెప్పండి కనీసం ఒక అర్ధగంట సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారండి. నేనేమంటున్నాను తెలుసా? వ్యక్తిగత ప్రార్థనకి, కుటుంబ ప్రార్థనకి ఎవరైతే ప్రాధాన్యతనిస్తారో ఆ కుటుంబాలు ఈ సంవత్సరం బహుగా దీవించబడబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వ్యక్తిగత ప్రార్థనలో గడపండి, కుటుంబ ప్రార్థనని చేయండి, అది అలవరుచుకోండి. తప్పక మీ కుటుంబాల్లో దేవుని సన్నిధిని అనుభవిస్తారు, దేవుని కార్యాలు చూస్తారు, అద్భుతాలు చూస్తారు, దేవుని ప్రసన్నతను అనుభవిస్తారు. దేవుని యొక్క కంచె మీ కుటుంబాలలో ఉంటుంది. దుష్టుని కార్యాలకి కానీ, చీకటి కార్యాలకి కానీ, అపవాది గారి యొక్క శోధనకి కానీ మీ కుటుంబాల్లో ఏముండదు? చోటే ఉండదు. లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినములు యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు. మీకు అనిపించింది అక్కడ ఒక మాట? ఏం చేశారు ప్రభు? ఆల్ నైట్ ప్రేయర్ చేశారు. రాత్రంతా ప్రార్థనలో గడిపారు నా ప్రభువే చెప్పండి. రాత్రంతా ప్రార్థనలో గడిపితే ఈరోజు చెప్పండి ప్రార్థన ఒక 5 నిమిషాలు ఎక్కువ చేస్తే విసిగిపోయే విశ్వాసులు ఉన్నారు. నీ విసుగుదలను బట్టే దేవుడు నీ పట్ల కార్యము చెప్పండి ఆలస్యం చేస్తున్నాడు. సేవకుడు ప్రార్థిస్తున్నప్పుడు సేవకునితో ఏకీభవించే మనస్సు మనకు ఉండాలి.
విశ్వాసి ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాసితో ఏకీభవించి ప్రార్థించేటటువంటి మనస్సు మనకు ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రార్థనకి విసిగిపోతామో దేవుని కార్యాలు మన పట్ల చెప్పండి ఏమవుతూ వస్తాయి? ఆలస్యం అవుతూ వస్తాయి. ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దు. మొదటి ప్రార్థన అనుభవం ఏంటంటే ఏకాంత ప్రార్థన అనుభవాన్ని మనము కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఏకాంత ప్రార్థన అనుభవాన్ని మనము కలిగి ఉంటే ఇక్కడ నేను 6 మాటలు చెప్తాను ప్రియులారా. ఏకాంత ప్రార్థన అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు చెప్పండి దైవిక శక్తిని, ఆత్మశక్తిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఏకాంత ప్రార్థన ఎవరైతే కలిగి ఉంటారో వారు దైవిక శక్తిని పొందుతారు, ఆత్మశక్తిని పొందుతారు. అపోస్తుల కార్యాల దగ్గరికి రండి. అపోస్తుల కార్యాలు ఒక మాట చూపించి మిగిలినటువంటి 5 మాటలు చాలా క్లుప్తంగా నేను మీ ముందు పెట్టి రెండో విషయంలోనికి నేను వెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వారు చెప్పండి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారే. వారు ప్రార్థనలో గడుపుతున్నారండి. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నింపండి అని గడుపుతుంటున్నప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు వారి మీదకి బలముగా దిగి వచ్చాడు. వాక్శక్తిని పొందుకున్నారు. అన్య భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. మొదటి మాట ఏంటంటే వ్యక్తిగత ప్రార్థనలో గడిపే వారికి దేవుడు ఏమిస్తాడో తెలుసా? దైవిక శక్తినిస్తాడు, ఆత్మశక్తినిస్తాడు. మా శారీరక పురుషుడు కృషించొచ్చేమో కానీ అంతరంగిక పురుషుడు నూతన పరచబడతాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. ప్రార్థనా పరుడు చెప్పండి శారీరకంగా బలహీనుడు కావచ్చేమో కానీ అంతరంగికంగా అతడు శక్తిమంతుడు. అంతరంగికంగా శక్తిమంతుడు కనుకనే అతని నోట వచ్చేటటువంటి ప్రతి మాటను నా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అంతరంగిక శక్తిని మనము పొందాలి, శారీరక శక్తి కాదండి. శారీరక శక్తి మనకి ఎంతైతే కావాలో అంతరంగిక శక్తి అంతకంటే ఎక్కువ కావాలి. అంతరంగిక శక్తి ఏకాంత ప్రార్థనలోను వ్యక్తిగత ప్రార్థనలోను మనకి లభిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన? ఏకాంత ప్రార్థన. రెండవది తెలుసా ఏకాంతంగా వ్యక్తిగత ప్రార్థనలో గడిపే వారికి అపవాది గాడి యొక్క ప్రతి శోధన మీద వారు జయాన్ని పొందుతారు. అపవాది చెప్పండి మనల్ని ఏం చేస్తాడు? వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఈరోజు చాలామంది యవన బిడ్డలను చెప్పండి వాడు బంధకాలలో బంధించేశాడు. కుటుంబాల చుట్టూ చెప్పండి వాడు బంధకాలు వేసిస్తాడు. అపవాది గారి యొక్క శోధనకి చెప్పండి మన బిడ్డలు లొంగిపోకుండా మన కుటుంబాలు చెప్పండి దేవుని యొక్క సంరక్షణలో ఉండాలంటే మనకి వ్యక్తిగత ప్రార్థన కావాలి, ఏకాంత ప్రార్థన కావాలి. ఏకాంత ప్రార్థన కలిగినటువంటి వారు అపవాది గారి యొక్క ప్రతి శోధన మీద చెప్పండి ఏమి పొందుతారు? జయము పొందుతారు. అపవాది చెప్పండి నీ మీద శోధన కలిగించక మునిపే నువ్వు దేని కొరకు చెప్పండి సమయాన్ని కేటాయించుకోవాలి? ప్రార్థన కొరకు. ఈరోజు చెప్పండి నీ మీదకి అపవాదిగాడు శోధన తీసుకొని రాకమునిపే ఆ శోధన మీద చెప్పండి నువ్వు గొప్ప విడుదల పొందాలంటే నువ్వు ఏకాంత ప్రార్థనలో ఏమవుతూ రావాలి? నలిగిపోతూ రావాలి. ఇంతకుముందు ప్రార్థించలేనటువంటి భర్త, ఇంతకుముందు ప్రార్థించలేనటువంటి భార్య ఎప్పుడైతే ప్రార్థించటం మొదలు పెడతారో ఆ కుటుంబాల్లో చెప్పండి ఎలాంటి శోధన ఉండటానికి అవకాశమే లేదు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏకాంత ప్రార్థనలో గడిపే వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. గొప్ప కార్యాలు జరిగిస్తాడండి, బలమైన కార్యాలు జరిగిస్తాడండి. గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వు వ్యక్తిగత ప్రార్థనలో బాగా నలగాలి. గంటలు నువ్వు ప్రార్థన చేయాలి. ఈ అనుభవం దగ్గర చెప్పండి విశ్వాసులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు కనుకనే దేవుడు వారి పట్ల తన కార్యాలు చేయలేకపోతున్నాడు. గొప్ప కార్యాలు నీ పట్ల జరగాలంటే నువ్వు చెప్పండి వ్యక్తిగతంగా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. దేవునికి స్తోత్రం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో గడిపేవాడు ఏ పరిస్థితులకు జడియడు, కృంగిపోడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చిన్న పరిస్థితులకు మనం కృంగిపోతున్నామంటే, కలవరపడిపోతున్నామంటే, భయపడిపోతున్నామంటే కుటుంబంలోనికి సమస్యలు వస్తాయండి. వ్యక్తిగతంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు బలహీనతలు మనం ఎదుర్కొంటామండి. ఆ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించగలిగే శక్తి దేనికి ఉందంటే కేవలము ప్రార్థనకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రము. ప్రార్థనలో గడిపేవాడు చెప్పండి ఎలాంటి పరిస్థితులకి కృంగిపోడు, కలవరపడిపోడు, భయపడిపోడు. దేవునికి స్తోత్రం. నీకు చెప్పండి ఈ సంవత్సర కాలంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి,
కొన్ని బలహీనతలు ఎదురవుతాయి, కొన్ని కష్టాలు ఎదురవుతాయి. భయపడొద్దని చెప్తున్నాడు. భయపడొద్దని చెప్పి ప్రభు నీతో చెప్పే మాట, ప్రార్థనలో గడుపు, వ్యక్తిగత ప్రార్థనలో గడుపు. ప్రతి భయాన్ని అధిగమించగలిగే శక్తి దేనికి ఉందంటే ప్రార్థనకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. ఐదవది ఏంటంటే వారి కుటుంబాల చుట్టూ దేవుని కంచె ఉంటుంది. దేవుడి తోడు వారికి ఉంటుంది. ప్రార్థనా పరులకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ప్రార్థించేటటువంటి కుటుంబాల చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. నీకు దేవుడు తోడై ఉండాలంటే, నీ కుటుంబాల చుట్టూ దేవుడు కంచె వేయాలంటే వ్యక్తిగతంగా నువ్వేం చేయి? ప్రార్థన చేయి. ఎంత మనము ప్రార్థనలో గడుపుతామో అంతగా దేవుడు మన కుటుంబాలను ఏం చేయటం మొదలు పెడతాడు. యోబుని గురించి ఒక మాట ఉంది. యోబు నిత్యము ప్రార్థిస్తున్నాడు కనుకనే యోబు కుటుంబము చుట్టూ దేవుడు ఏం వేస్తాడు? కంచె వేస్తాడు. నీ కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నా దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రతి ప్రమాదము నుండి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. కారణం ఏంటంటే ప్రార్థనా పరులకి చెప్పండి, నిత్యము దేవుడు ఏమై ఉంటాడు? తోడుగా ఉంటాడు. నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. నీ బిడ్డలకు తోడుగా ఉంటాడు. ఈ సంవత్సర కాలం అంతయు దేవుడు నీకు తోడై ఉండి నిన్ను బలపరిచి, నీ కుటుంబానికి చెప్పండి తన కంచె వేసి కాపాడి బలపరిచి ఆశీర్వదించాలంటే వ్యక్తిగతంగా నువ్వు చెప్పండి ఎక్కడ గడపాలి? ప్రార్థనకి సమయాన్ని కేటాయించుకోగలుగుతున్నామా? పాస్టర్ గారు, ఈ మాట మీరు చెప్తుంటున్నప్పుడు ఈ రోజు నుంచి నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున నేను ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంటాను. అలా ప్రార్థించి చూడండి. దేవుడు మీ పట్ల చేసే కార్యాలు, మీ పట్ల దేవుడు చేసేటటువంటి అద్భుతాలు, మీ బిడ్డలను దీవించే విధానము, మీ కుటుంబాలను దేవుడు వర్ధిల్లింప చేసే విధానము ఎంత శ్రేష్టంగా గొప్పగా ఉంటుందో. దేవునికి స్తోత్రం. ప్రార్థించండి. ఎంత సమయము మీరు ప్రార్థనలో గడపగలరో అంత సమయం మీరు ప్రార్థనలో గడిపితే దేవుడు అంత ఉజ్జీవాన్ని ఇస్తాడు, అంత దైవిక శక్తిని ఇస్తాడు, అంత ఆత్మశక్తిని ఇస్తాడు. దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అపవాది గాడిక ప్రతి శోధనను చెప్పండి మనము జయించే శక్తిమంతులుగా మనలను చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి శక్తిమంతులుగా మనం అవ్వాలంటే మొట్టమొదటిగా అనుభవాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. రెండవ ప్రార్థన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండవ ప్రార్థన అనుభవం ఏంటో తెలుసా? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. ఏంటండి? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థనగా ఉండి పాపంగా ఉంటే ప్రార్థనకి చెప్పండి ఏమి రాదు. లోపల పాపం ఉండి ప్రార్థన చేస్తే చెప్పండి దేవుడు ప్రార్థనకి జవాబునివ్వడు. అతిక్రమములు దాచిపెట్టుకునివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. దేవుని కనికరాన్ని పొందాలంటే, దేవుని కృపను నువ్వు పొందాలంటే, నీ ప్రార్థనకి జవాబును నువ్వు అనుభవించాలంటే, దేవుడు నిన్ను తన కృపతో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించాలంటే చెప్పండి పాపమును విడిచిపెట్టాలి. పాపము చెప్పండి మన జీవితాలలోనికి ప్రవేశించటానికి వీల్లేదా? పాపమును చెప్పండి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కొంతమంది చెప్పండి ఇన్నిసార్లు లేఖనపు వెలుగులో నుంచి దేవుడు మాట్లాడుతున్నా కానీ చిన్న బలహీనతలకి, అతిక్రమాలకి, పాపమునకు ఇంకా చోటిస్తూనే ఉంటుంటారు. దేవుని పిల్లలండి, వారికి తెలుసు ఈ పాపము చేయకూడదని, ఈ అవిధేయతకు చోటు ఇవ్వకూడదని, ఈ అతిక్రమానికి చోటు ఇవ్వకూడదని, దేవునికి ఆయాసకరమైనటువంటి వాటిని మన జీవితంలో కలిగి ఉండకూడదని. కానీ చెప్పండి అదే పాపములో వారు కొనసాగటం వల్ల చెప్పండి చాలా నష్టాన్ని, గుర్తుపెట్టుకోండి, చాలా నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. దేవుడు చెప్పండి ఆ పాపాన్ని విడిచిపెట్టమన్నప్పుడే, ఆ పాపం విషయంలో మనల్ని కన్ఫెస్ అవ్వమన్నప్పుడే, పాపం విషయంలో లోతైనటువంటి పశ్చాత్తాపములోనికి మన హృదయాల్ని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడే, నీలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని ఆత్మదేవుడు ఎత్తి చూపించి పశ్చాత్తాపపడు అని ప్రేరేపించినప్పుడే దేవునితో చెప్పండి ఒక మంచి సంబంధములోనికి, తీర్మానములోనికి, పశ్చాత్తాపపు అనుభవంలోనికి మనం రాగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? కనికరిస్తాడు. ఈరోజు చాలామంది పాపమును ఒప్పుకోలేకపోతున్నారు, పాపమును చెప్పండి విడిచిపెట్టలేకపోతున్నారు. అందుకొరకే దేవుని కార్యాలు మన జీవితంలో ఏమైపోతూ ఉన్నాయి? ఆలస్యమైపోతూ ఉన్నాయి. 51వ కీర్తన దగ్గరికి వస్తారా? 51వ కీర్తన నేను త్వరగానే ముగించేస్తాను. 51వ కీర్తన 2 నుంచి మనం చదువుదాం. నా దోషము పోవునట్లు
నన్ను బాగుగా కడుగుము. మొదటి మాట ఏమన్నాడు? దోషం అన్నాడు. రెండో మాట ఏమంటున్నాడు? నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. మూడో మాట ఏమన్నాడు? నా అతిక్రమములు నాకు తెలుస్తాయి ఉన్నాయి. నా దోషం ఏంటో నాకు తెలుసు దేవా, నా పాపం ఏంటో నాకు తెలుసు నాయనా, నా అతిక్రమం ఏంటో నాకు తెలుసు నాయన. అంటే ప్రతి పరిస్థితి విషయమే దావీదు దేవుని ఎదుట ఏం పడుతున్న వాడిగా ఉన్నాడు? పశ్చాత్తాప పడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. అంటే పాపమును చెప్పండి దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కరు చిన్న చిన్న బలహీనతలకు చోటిస్తున్నటువంటి వాళ్ళమే. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చెప్పండి, దానిని ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా ఆ పాపము జోలికి వెళ్ళకుండా మనం ఎప్పుడైతే చెప్పండి ఉంటామో, ఎప్పుడైతే అలాంటి బలమైనటువంటి తీర్మానము కలిగి మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునికి మహిమకరంగా కొనసాగిస్తామో, దేవుడు తప్పకుండా మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఏ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. 5లో ఏమంటాడు? 51:5లో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నువ్వు అంతరంగ్యములో ఏం కోరుతున్నావు? సత్యము కోరుచున్నావు. ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నన్ను కడుగు దేవా. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచ్చే, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధి చేయి. నీకే కేవలం నీకు విరోధముగా నేనేం చేశాను? పాపం చేశా. పాపమును ఒప్పుకొనే ప్రార్థన మనం చేయాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుడు చెప్పండి మన ప్రార్థనకి ఏమిస్తాడు? జవాబునిస్తాడు. ఈరోజు చెప్పండి ఒప్పుకోకపోవటం వల్లే మన ప్రార్థనకి ఏమి రావట్లేదు? జవాబు రావట్లేదు. నేను నా హృదయములో పాపమును లక్ష్యం చేస్తే దేవుడు నా మనవి వినడు. అంటే పాపమును చెప్పండి ఉంచుకుంటే కాదు, పాపమును గూర్చి ఆలోచన కలిగి ఉన్నా కానీ చెప్పండి దేవుడు నా ప్రార్థనకి ఏమివ్వడు? జవాబునివ్వడు. కొన్ని అనుభవాలను జ్ఞాపకం చేయనా? మందిరంలో చెప్పండి పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు, తన గురించి తాను చేసుకుంటున్నాడు. నేను ఉపవాసం ఉంటున్నానని చేస్తున్నాడు, 10వ వంతు ఇస్తున్నానని చేస్తున్నాడు, నేను నీతిమంతున్నని చెప్పుకుంటున్నాడు. కానీ చెప్పండి తన పాపాన్ని చెప్పండి దేవుని ఎదుట ఏం చేసుకోలేకపోతున్నాడు? ఒప్పుకోలేకపోతున్నారు. ఈరోజు చాలామంది చెప్పండి మేము దీంట్లో బాగున్నాం, దాంట్లో బాగున్నాం, అందులో బాగున్నాం. నీ అంతరంగం బాగోలేదు. నీ అంతరంగం లోపల ఉన్నటువంటి ఆ స్థితి బాగోలేదు, ఆలోచన విధానం బాగోలేదు, అతిక్రమాలు ఉన్నాయి, పాపం ఉంది, రహస్య జీవితం ఉంది. దాన్ని ఒప్పుకో అంటున్నాడు దేవుడు, దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. అప్పుడు నీ ప్రార్థనకి ఏమిస్తానంటున్నాడు? జవాబునిస్తానంటున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1 అధ్యాయం 8వ వచనం, మనము పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనలో చెప్పండి ఏమి లేదనుకోకూడదు, పాపము లేదు అని అనుకోవద్దు. మనుషుని యొక్క హృదయం చెప్పండి బాల్యము నుండియే చెడ్డది. అక్కడ 9వ వచనంలో కూడా అన్నాడు, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనం ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. కప్పుకుంటే నష్టపోయేది, సమస్యను కొని తెచ్చుకునేది. ఈరోజు చాలామంది సమస్యల్లో పడిపోవటానికి, ఈరోజు చాలామంది కష్టాల గుండగా వెళ్ళటానికి వారి జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపమే, దేవునికి ఆయాసకరమైనటువంటి స్థితే. దానిని చెప్పండి మనం ఒప్పుకుంటే, విడిచిపెడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు ఏమిస్తాడు? జవాబునిస్తాడు. రెండవ ప్రార్థన ఏంటంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మనము ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము
యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చాయి. అందుకోసమే చెప్పండి, ఆయన మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన జవాబునివ్వలేకపోతున్నాడు. మీ దోషములు మీ పాపములు చెప్పండి దేవునికి ఎలా వచ్చాయి? అడ్డంగా వచ్చాయి. ఆయన వినలేకపోతున్నాడు. యవనస్తుడా, నీ ప్రార్థనకు దేవుడు జవాబునివ్వాలంటే, సోదరి సోదరుడా, నీ ప్రార్థనకు దేవుడు జవాబునివ్వాలంటే, నీ కుటుంబాన్ని దేవుడు తన కృపతో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించాలంటే పాపమును చెప్పండి విడిచిపెట్టాలి, పాపమును చెప్పండి ఒప్పుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. 41వ కీర్తన ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళతాను. 41వ కీర్తన 4వ చరణం, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నీ దృష్టి ఎదుట నేనేం చేశానయ్యా? పాపము చేసి ఉన్నాను, నన్ను ఏం చేయి? కరుణింపు, నా ప్రాణమును ఏం చేయి? స్వస్థపరచు, నన్ను కరుణించు. మనము దేవుని ఎదుట ఏం చేసేవారం కావాలి? ప్రార్థన చేసేవారం కావాలి. శంకర్ ఎలా ప్రార్థన చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకొనొచ్చు, నా అంతరంగములో పాపం ఉందయ్యా, అది నీకు విరోధమైనదయ్యా, రొమ్ము కొట్టుకొనొచ్చు, పాపినైన నన్ను కరుణించు, క్షమించు. అందుకొరకే చెప్పండి, పరిసేయుడి కంటే ఇతడు చెప్పండి ఏంగా తీర్చబడ్డాడు? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. రొమ్ము కొట్టుకొనొచ్చు, నా హృదయంలో పాపం ఉన్నది ప్రభువా, అది నీకు విరోధమైనది నైనా. చిన్న కుమారుడు కూడా ఏమని ప్రార్థన చేస్తాడు? పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి నీ కుమారుని అనిపించుకోవటానికి నేను యోగ్యుణ్ణి కాను. తండ్రి ఎదుట చెప్పండి, అతడు అలాంటి పశ్చాత్తాపములోనికి వచ్చాడు కనుకనే కోల్పోయినటువంటి కుమారత్వాన్ని మరలా తిరిగి పొందుకున్నాడు. నీవు చెప్పండి, కోల్పోయినటువంటి ఆశీర్వాదాలు మరలా నీ జీవితంలో తిరిగి పొందుకోవాలంటే పాపమును చెప్పండి విడిచిపెట్టాలి, పాపం విషయంలో దేవుని ఎదుట లోతుగా పశ్చాత్తాపపడాలి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ప్రియులరా. ఏంటో తెలుసా? మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం చెప్పండి, గుర్తుపెట్టుకోండి, ఏవైతే పరిస్థితులు పట్టి పీడిస్తున్నాయో ఆ పరిస్థితులన్నిటిలో నుంచి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు పట్టుదల కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొన్ని సమస్యలు చెప్పండి మనలను పట్టి పీడిస్తూ ఉంటుంటాయి. కుటుంబంలో చెప్పండి నెమ్మది లేకుండా చేస్తాయి, సమాధానం లేకుండా చేస్తాయి, శ్రమ మీద శ్రమ చెప్పండి మన కుటుంబాలకి కలుగుతూ ఉంటుంటుంది. ఒక్క విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు పట్టుదల కలిగి నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు పరిస్థితులన్నిటినీ మార్చబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు పట్టుదల కలిగి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఏం చేయండి? నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. కొంతమందికి కొన్ని రకాలైనటువంటి పట్టుదలలు ఉంటాయి. నేను ఆవిడతో మాట్లాడను, ఇలాంటి పట్టుదలలు వద్దు. నేను వాళ్ళింటికి వెళ్ళను, పాస్టర్ గారికి ప్రైజ్ లార్డ్ చెప్పను, ఇలాంటి పట్టుదలలు వద్దు. దైవిక విషయాల్లో పట్టుదల, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో పట్టుదల, దేని విషయంలో పట్టుదల కలిగి ఉండాలి? ప్రార్థన కొరకైనటువంటి పట్టుదల. ఎప్పుడైతే మనం పట్టుదల కలిగి మనము ప్రార్థన చేస్తామో, దావీదు చెప్పండి ప్రతి విషయంలో దేవుని పాదములు చెంత శరణు వేడుకుంటూ పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ వచ్చాడు కనుకనే దావీదు జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి విజయాలు అనుగ్రహిస్తూ వచ్చాడు. దావీదు జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలు దావీదు పొందుకున్నటువంటి రీతిగా నీ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి విజయాలు, అద్భుతమైనటువంటి రీతిలో దేవుని కార్యాలు జరగాలంటే ఎలాంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి? పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలి. హోప్లెస్ సిచ్యువేషన్స్ అండి. సాల్మన్ రాజు అనేటటువంటి ఒక సహోదరుడు, డాక్టర్ చెప్పండి 50-50 ఛాన్సెస్ అని చెప్పారు, ఇక బ్రతకడని చెప్పారు. ఆపరేషన్ చేసిన సైన్ చేయించుకున్నారు భార్యతో, ఇక బ్రతకడని చెప్పారు. ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళారు.
ఉదయం చెప్పండి అతనికి ఆపరేషన్ జరుగుతుంది, అతని భార్య చెప్పండి నాకు ఫోన్ చేసింది, అలాగే మా తండ్రి గారికి ఫోన్ చేసింది, తెలిసినటువంటి సేవకులందరికీ ఫోన్ చేసింది. ఆమె కూడా చెప్పండి రాత్రంతా చెప్పండి భర్త విషయంలో చెప్పండి పట్టు విడువక పట్టుదల కలిగి చెప్పండి ఇక భర్త చనిపోతాడన్నటువంటి ఒకలాంటి భయంతో ఆ భర్త కొరకే ప్రార్థించటం మొదలుపెట్టింది. అద్భుతమైనటువంటి రీతిలో ఉదయానికి చెప్పండి ఆపరేషన్ని దేవుడు సక్సెస్ఫుల్గా జరిగించి ఆ కుమారుని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. ఒక మాటను జ్ఞాపకం చేస్తాను, మరణ పడకలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా బ్రతికించగలిగే శక్తి నా ప్రార్థనకి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది, ప్రార్థన జీవితాలను నిలబెడుతుంది, ప్రార్థన అద్భుతాలు చేయిస్తుంది. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే నీ పరిస్థితులన్నిటినీ నా దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఆయన పరిస్థితులను మారుస్తాడు. యాకోబు యబ్బేకు రేవులో చెప్పండి తెల్లవారు వరకు ఏం చేస్తూ వచ్చాడు? పెనుగులాడుతూ వచ్చాడు. ఏమని? యాకోబుకి ఏమైనా తక్కువ? యాకోబుకి చెప్పండి అప్పటికి ఏమైనా తక్కువ? విస్తారమైనటువంటి ఆస్తి సమకూర్చబడి ఉంటుండగా యాకోబు జీవితంలో ఏమి లేదంటే యాకోబుకి సమాధానం లేదు. సోదరుడు ఎప్పుడు వచ్చి చెప్పండి తన మీద అటాక్ చేసి చంపేస్తాడేమో అన్నటువంటి భయముతో ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాడు. యబ్బేకు రేవులో ఒంటరిగా మిగిలిపోయినటువంటి యాకోబు దేవునితో ఎప్పుడైతే పెనుగులాడటం మొదలు పెట్టాడో దేవుడు అతన్ని దర్శించి ఇక నీ పేరు చెప్పండి యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవునిగా పిలువబడ్డాడు. అతని పేరు మార్చబడింది, అతని బ్రతుకు మార్చబడింది, అతని జీవితంలోనికి సమాధానం వచ్చింది. రాత్రంతా దేవునితో చెప్పండి ఏం చేశాడు? పెనుగులాడాడు. ఇలా చేసి చూడండి, కొన్ని గంటలు దేవునితో మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. మీ ముందు ఎలాంటి కష్టం ఉన్నా, సమస్య ఉన్నా, శోధన ఉన్నా, లేకపోతే మీ శరీరంలో చెప్పండి చిన్న చిన్న బలహీనతలు ఉన్నా అవన్నీ పటాపంచలు అయిపోవాలంటే మీరు దేవుని పాదముల చెంత పట్టుదల కలిగి చెప్పండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. పట్టుదల కలిగి మనము ప్రార్థన చేస్తే దేవుడు ఊహించని కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. లూకాసు సువార్త. ఆయన ఆలస్యం చేయడు, తప్పక తన కార్యాలు మన జీవితాలలో జరిగించుకుంటాడు. ప్రియులరా, లూకాసు సువార్త అక్కడ కనాను స్త్రీని గురించి వ్రాయబడినటువంటి వృత్తాంతం అది. లూకాసు సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా మొర్రపెట్టుకుంటే చెప్పండి త్వరగా న్యాయము తీరుస్తాడు, త్వరగా జవాబునిస్తాడు. నువ్వేం చేయాలి? మాటి మాటికి విసిగించి గోజాడి మనవి చేసింది ఎవరు? కనాను స్త్రీ. తన కుమార్తెకి చెప్పండి ఏం కలిగింది? అద్భుతమైనటువంటి రీతిలో స్వస్థత కలిగింది. అన్యాయస్తుడైనటువంటి అధికారి యొద్దకే వెళ్ళి చెప్పండి మనము మనవి చేస్తే అన్యాయస్తుడైనటువంటి అధికారే తీర్పు తీస్తే మన న్యాయవంతుడైనటువంటి దేవుని దగ్గర మనము మొర్ర పెట్టుకుంటే ఆయన త్వరగా ఏం తీరుస్తాడు? న్యాయము తీరుస్తాడు, త్వరగా జవాబునిస్తాడు. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకో, ఏ పరిస్థితుల కొరకైతే దేవుని పాదముల చెంత నువ్వు పట్టుదల కలిగి, అది ప్రమోషన్ కొరకు కావచ్చు, ఉద్యోగం కొరకు కావచ్చు, లేకపోతే వివాహం కొరకు కావచ్చు, నీ లోను కొరకు కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, దేవుని పాదముల చెంత నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో తన కార్యాలు మీ జీవితాలలో జరిగించుకోబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు. 1 ఏకాంత ప్రార్థన, 2వది పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మనము ప్రార్థన చేయాలి, 3వది పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలి. ఈ 3 ప్రార్థన అనుభవాలు మనము సాధకము చేయటానికి, మన ఆత్మీయ జీవితంలో మనము శక్తి పొందుకోవటానికి, బలము పొందుకోవటానికి, ప్రార్థన అనుభవాలలో మనము ఎదగటానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.